మనం ఒక బెలూన్ లో నిండుగా వాటర్ పోస్తాం, టైట్ గా వాటర్ పోస్తాం. అది పగులుతుందా పగలదా? ఎందుకు చెప్తాబట్టు ఖచ్చితంగా పగులుతుంది. నువ్వు ఒక బెలూన్ లో టైట్ గా వాటర్ పోసినప్పుడు అది ఖచ్చితంగా పలుకుతుంది. ఎందుకంటే నీ బాధలు నీ కష్టాలు కూడా అంతే. నీ కష్టాలు నీ బాధలు నువ్వు గుండెలు ఎంత మోస్తున్నా అది నీకు నొప్పిని తెచ్చిపెడుతుంది. ఎప్పుడైతే నీ బాధని నీ దుఃఖాన్ని నీ కష్టాన్ని బయట పెట్టుకుని దేవుడికి చెప్పుకుంటావా అప్పుడే నువ్వు రిలాక్స్ అవుతావు. అందుకని నేను ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తా, బాధని మోయడం కాదు, బాధని తీర్చుకోవడం నేర్చుకోవాలి. బాధ నువ్వు ఎంత మోస్తే అంత బరువెక్కుతుంది. మనము ఒక 50 కిలోల బస్తా మనం తల మీద పెట్టుకున్నంతసేపు మనం ఒక బరువుగా ఫీల్ అవుతాం. అది ఎప్పుడైతే కిందికి దించుతామో మన బాడీ మన మైండ్ అంత రిలాక్స్ అవుతుంది. అలాగే నీ బాధలు నీకు అసలు ఎప్పుడైతే నువ్వు దేవుడికి చెప్పుకుంటావో అప్పుడే నీకు సొల్యూషన్ దొరుకుతుంది. నీ బాధలు తీరడానికి దేవుడు దారి చూపెడతాడు. అది మోస్తున్నంత కాలం నేను ఎవరికి చెప్పుకోవాలని మోస్తున్నంత కాలం నీకు ఆ బాధ బరువు అనేది నీకు పెయిన్ తెస్తూనే ఉంటుంది. అందుకే చెప్తున్నా, నువ్వు శంకరుడికి నీ బాధలు కష్టాలు సుఖాలు చెప్పుకో. ఏదైతే నువ్వు శంకరుడి దగ్గర ఓపెన్ అవుతావో అప్పుడు నీకు ఆ శంకరుడికి దారి చూపెడతావు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. హరహర మహాదేవ శంభో శంకర.